డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము మోడర్న్ ఇండియన్ హిస్టరీలోని కొన్ని ముఖ్యమైన బిట్స్ను మల్టిపుల్ చాయిస్ రూపంలో మీకు వివరిస్తాను. డియర్ స్టూడెంట్స్, గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు అన్ని ఎగ్జామ్స్లో మోడర్న్ ఇండియన్ హిస్టరీకి అత్యంత ప్రియారిటీ ఉంటుంది. సో ఈరోజు మనము మోడర్న్ ఇండియన్ హిస్టరీలోని కొన్ని ముఖ్యమైన బిట్స్ను మల్టిపుల్ చాయిస్ రూపంలో చూద్దాం. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఈరోజు మనకు ఫస్ట్ క్వశ్చన్, 1857 సిపాల తిరుగుబాటుపై చాలా గ్రంథాలు రాయబడ్డాయి. సో అందులో ఒక ముఖ్యమైన గ్రంథమే 1857 ది గ్రేట్ రివల్యూషన్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? ఫస్ట్ క్వశ్చన్, 1857 ది గ్రేట్ రివల్యూషన్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 1857 తిరుగుబాటుపై చాలా గ్రంథాలు వచ్చాయి. అందులో ఒక ముఖ్యమైన గ్రంథమే ఈ గ్రంథం. సో దీన్ని ఎవరు రాశారనే మన క్వశ్చన్. ఏ నెహ్రూ, బి పటేల్, నెహ్రూ, పటేల్, సి అశోక్ మోతా, డి విడి సవర్కర్. సో సిపాయి తిరుగుబాటుపై ప్రముఖ గ్రంథమైన 1857 ది గ్రేట్ రివల్యూషన్ గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరనేది మన క్వశ్చన్. సో ఆన్సర్ వద్దాం మనకు. 1857 ది గ్రేట్ రివల్యూషన్ గ్రంథాన్ని రాసిన వ్యక్తి అశోక్ మోతా. సో ఆన్సర్ సి. అశోక్ మోతా అనే వ్యక్తి 1857 ది గ్రేట్ రివల్యూషన్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. రెండవ క్వశ్చన్ మనకు ఈ సిపాయి తిరుగుబాటు సంబంధించింది. సెకండ్ క్వశ్చన్, సిపాయిల తిరుగుబాటును భూస్వాముల తిరుగుబాటుగా పేర్కొన్నది ఎవరు? పేర్కొన్న వ్యక్తి ఎవరు? సిపాయిల తిరుగుబాటును భూస్వాముల తిరుగుబాటుగా పేర్కొన్న వ్యక్తి ఎవరు మనకు క్వశ్చన్. చూద్దాం ఆన్సర్ ఏదో. మహాత్మా గాంధీ, బి నెహ్రూ, సి పటేల్, డి తిలక్. ఎవరు కాదు. చాలా ఇంపార్టెంట్. సిపాయిల తిరుగుబాటును భూస్వాముల తిరుగుబాటుగా పేర్కొన్న ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు ఎవరనేది మన క్వశ్చన్. చూద్దాం మరి ఆన్సర్ ఏంటో. సిపాయిల తిరుగుబాటును భూస్వాముల తిరుగుబాటుగా పేర్కొన్నది పండిత్ జవహర్లాల్ నెహ్రూ. సో ఆన్సర్ బి. ఎందుకంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని నెహ్రూ రాశాడు. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో ఈ వాక్యాన్ని నెహ్రూ చెప్పడం జరిగింది. సిపాయి తిరుగుబాటు కేవలం భూస్వాముల తిరుగుబాటుగా పేర్కొన్నది పండిత్ జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో పేర్కొన్నాడని చెప్తారు. చూద్దాం మరో క్వశ్చన్ ఇప్పుడు. థర్డ్ క్వశ్చన్, చూద్దాం మనం. కమ్యూనల్ అవార్డును ప్రకటించిన వ్యక్తి ఎవరు?
చాలా ఇంపార్టెంట్. ఇది కూడా కమ్యూనల్ అవార్డును ప్రకటించిన వ్యక్తి అంటే ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడం కోసం ఇది కుల ప్రతిపాదన నియోజకవర్గాలు ఇవ్వాలని చెప్పేసి ఈ కమ్యూనల్ అవార్డు యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ప్రకటించిన వ్యక్తి ఎవరు? ఏ లార్డ్ ఇర్విన్, బి రామ్సే మెక్డొనాల్డ్, సి క్రీప్స్, డి ఎవరు కాదు. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా క్వశ్చన్. కమ్యూనల్ అవార్డును ప్రకటించిన వ్యక్తి మనకు ఆన్సర్ వచ్చేసి రామ్సే మెక్డొనాల్డ్. కమ్యూనల్ అవార్డును ప్రకటించిన వ్యక్తి రామ్సే మెక్డొనాల్డ్. సో ఆన్సర్ వచ్చేసి బి. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం మనం. ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం వ్యక్తి ఎవరు? ఐఎన్సికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం వ్యక్తి చాలా ఇంపార్టెంట్, వచ్చి రావచ్చు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం వ్యక్తి అనేది మన క్వశ్చన్. ఓకేనా, చూద్దాం మరి. ఏ మౌలానా అబుల్ కలాం ఆజాద్, బి బక్రుద్దీన్ త్యాబ్జీ, సి అబ్దుల్ కరీముల్లా, సయ్యద్ ఖాన్. చూద్దాం. ఐఎన్సికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం ఎవరైనా మన క్వశ్చన్. ఇక్కడ మొట్టమొదటి ముస్లిం మనకు చూద్దాం కదా మరి. దీనికి ఎక్యురేట్ ఆన్సర్ బక్రుద్దీన్ తాబ్జీ. సో ఆన్సర్ వచ్చేసి బి. ఎందుకంటే ఇతడు 1887లో మద్రాస్ సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. సో ఈ విధంగా ఐఎన్సికి మొట్టమొదటిసారిగా అధ్యక్షత వహించిన ముస్లిం ఎవరంటే బక్రుద్దీన్ తాబ్జీ. 1887 మద్రాస్ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఐఎన్సికి అధ్యక్షత వహిస్తాడు. ఇతడే బక్రుద్దీన్ తాబ్జీ. ఓకేనా, చూద్దాం. మనకు ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. కాన్సెప్ట్ ఆఫ్ ది సెల్ఫ్ రూల్ అనే గ్రంథాన్ని రాసిన ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు ఎవరు? కాన్సెప్ట్ ఆఫ్ ది సెల్ఫ్ రూల్. ఐదో క్వశ్చన్. కాన్సెప్ట్ ఆఫ్ ది సెల్ఫ్ రూల్. కాన్సెప్ట్ ఆఫ్ ది సెల్ఫ్ రూల్ అనే గ్రంథాన్ని రాసినది ఎవరు? ఏ నెహ్రూ, బి గాంధీజీ, సి తిలక్, డి పటేల్. చూద్దాం, చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఆఫ్ ది సెల్ఫ్ రూల్ అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి మహాత్మా గాంధీ.
సో ఆన్సర్ వచ్చేసి బి. కాన్సెప్ట్ ఆఫ్ ది సెల్ఫ్ రూల్ అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి మహాత్మా గాంధీ. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. 6 క్వశ్చన్ మనకి ఇప్పుడు 6వ క్వశ్చన్ చూద్దాం. చాలాసార్లు మనకి ఎగ్జామ్స్ అడిగిండు. రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అని బిరుదిచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? 6 క్వశ్చన్. రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదుని ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఏ ఫారూక్ షియర్, బి అక్బర్ టు, సి షాజహాన్ టు, ది ఎవరు కాదు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అని బిరుదు ఇచ్చి ఇతని ఒక ప్రతినిధిగా లండన్కి పంపిస్తాడు పెన్షన్ ఇష్యూ మీద. ఆ రాజు ఎవరని చెప్పేసి మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అని బిరుదిచ్చిన మొఘల్ చక్రవర్తి మాత్రం మనకు అక్బర్ టు. సో ఆన్సర్ వచ్చేసి బి. 7th క్వశ్చన్ చూద్దాం మరి. మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఒకే జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏది? అడిగిండు మనకు ఎగ్జామ్స్లో కూడా. మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఒకే జాతీయ కాంగ్రెస్ సమావేశం. 7th క్వశ్చన్. మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక ఐఎన్సి సమావేశం. ఏ బెల్గాం సమావేశం, బి విజయవాడ సమావేశం, సి కాన్పూర్ సమావేశం, డి ఏది కాదు. బెల్గాం ఐఎన్సి సమావేశం, విజయవాడ ఐఎన్సి సమావేశం, కాన్పూర్ ఐఎన్సి సమావేశం, ది ఏది కాదు. చూద్దాం మనం. మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది అనేది మన క్వశ్చన్. చూద్దాం మరి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బెల్గాం సమావేశం 1924 బెల్గాం. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఏ. కరెక్ట్. 8వ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు మన ప్రజెంట్. ఒక స్టేట్మెంట్ చూద్దాం. అస్పృశ్యతపై స్టేట్మెంట్ ఇస్తారు మహాత్మా గాంధీ. ఓకేనా? స్టేట్మెంట్ చూద్దాం. పునర్జన్మ ఉంటే వచ్చే జన్మలో నేను అస్పృశ్యతనే పుడతానని చెప్పిన వ్యక్తి ఎవరు? ఐదు క్వశ్చన్. పునర్జన్మ ఉంటే
ఉంటే ఉంటే వచ్చే జన్మలో నేను అస్పృశ్యుడుగానే పుడతాను అని పేర్కొనేవారు. పునర్జన్మ ఉంటే వచ్చే జన్మలో నేను అస్పృశ్యతగానే పుడతానని పేర్కొన్నది ఎవరు? ఏ నెహ్రూ, బి అంబేద్కర్, సి గాంధీజీ, డి ఎవరు కాదు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు. పునర్జన్మ ఉంటే వచ్చే జన్మలు నేను అస్పృశ్యతగానే పుడతానని చెప్పిన ఉద్యమకారుడు మహాత్మా గాంధీ. సో ఆన్సర్ సి. కరెక్ట్. 9th క్వశ్చన్ చెప్పండి రఫ్ చేద్దాం. నేను నా దేశం అనే గ్రంథాన్ని రాసిన స్వతంత్ర సమరయోధుడు ఎవరు? ఆంధ్ర ప్రాంతం వ్యక్తి. నేను నా దేశం. నేను నా దేశం అనే గ్రంథం రాసింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను నా దేశం అనే గ్రంథాన్ని రాసిన స్వతంత్ర సమరయోధుడు ఎవరని క్వశ్చన్. ఏ పటేల్, బి నెహ్రూ, సి గాంధీ, డి దర్శి చెంచయ్య. చాలా ఇంపార్టెంట్ గ్రంథం. నేను నా దేశం అనే గ్రంథాన్ని రాసింది మాత్రం దర్శి చెంచయ్య, ఆంధ్ర ప్రాంత వ్యక్తి. ఆన్సర్ డి. 10వ క్వశ్చన్ చూద్దాం. లార్డ్ ఇర్విన్ దీపావళి ప్రకటనను ఏ రోజు చేస్తాడు? లార్డ్ ఇర్విన్. 10th క్వశ్చన్. లార్డ్ ఇర్విన్ దీపావళి ప్రకటనను ఏ రోజు చేస్తాడని మనకు క్వశ్చన్. చూద్దాం. లార్డ్ ఇర్విన్ దీపావళి ప్రకటనను ఏ రోజు చేస్తాడు? ఏ 1929 అక్టోబర్ 31, బి 1930 అక్టోబర్ 31, సి 1931 అక్టోబర్ 31, డి ఏది కాదు. చూద్దాం. లార్డ్ ఇర్విన్ అనే వ్యక్తి దీపావళి ప్రకటనను ఏ రోజు చేస్తారని చెప్పేసి మనకు క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి 1939 అక్టోబర్ 31. ఎందుకంటే ఈ ప్రకటన చేసిన రోజు దీపావళి కాబట్టి లార్డ్ ఇర్విన్ ప్లస్ అందరు దాన్ని దీపావళి ప్రకటన పేర్కొంటారు. ఆన్సర్ వచ్చేసి ఏ. అంటే క్రమక్రమంగా ఇండియాకు స్వతంత్ర ప్రతిపాదిస్తామని ప్రకటిస్తారు. క్రమక్రమంగా ఇండియాకు స్వతంత్ర ప్రతిపాదిస్తామని చెప్పేసే ఉద్దేశమే ఈ దీపావళి ప్రకటన. లార్డ్ ఇర్విన్ 1929 అక్టోబర్ 31 నాడు ప్రవేశపెడతారు. సో ఆన్సర్
1. చూద్దాం 11th క్వశ్చన్. స్వతంత్ర వీర మరియు యుగ పురుష్ అనే బిరుదులు కల స్వతంత్ర ఉద్యమకారుడు ఎవరు? స్వతంత్ర వీర మరియు యుగ పురుష్. 11వ క్వశ్చన్. స్వతంత్ర వీర మరియు యుగ పురుష్ అనే బిరుదుల కల స్వతంత్ర వీరుడు ఎవరు? స్వతంత్ర వీర యుగ పురుష్ అనే బిరుదుల కల స్వతంత్ర ఉద్యమకారుడు ఎవరు? మనం క్వశ్చన్ వస్తుంది. ఆన్సర్ చూద్దాం. భగత్ సింగ్, తిలక్, వేడి సావర్కర్, డి ఎవరు కాదు. చూడండి, స్వతంత్ర వీర యుగ పురుష్ అనే బిరుదుల కల స్వతంత్ర ఉద్యమకారుడు ఎవరని మనకు క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ సి, విడి సావర్కర్. వినాయక్ దామోదర్ సావర్కర్కు ఈ 2 బిరుదులు ఉన్నాయి, స్వతంత్ర వీర మరియు యుగ పురుష్. సో ఆన్సర్ వచ్చేసి సి. 12 క్వశ్చన్ చూద్దాం మనం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషనరీ మూవ్మెంట్గా పిలువబడే వ్యక్తి ఎవరు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ రివల్యూషనరీ మూవ్మెంట్గా పిలువబడే వ్యక్తి. చాలా ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రివల్యూషనరీ మూవ్మెంట్గా పిలువబడే వ్యక్తి ఎవరు? ఏ బాల గంగాధర్ తిలక్, బి సర్దార్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సి చంద్రశేఖర్ ఆజాద్, డి వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే. సో 4 ప్రముఖమైన ఉద్యమకారులు, స్వతంత్ర ఉద్యమానికి ఎల్లేని సేవ చేసిన వ్యక్తులు 4. ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూసుకోవాలి మనం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషనరీ మూవ్మెంట్గా పిలువబడే వ్యక్తి ఇందులో వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే. సో ఆన్సర్ డి. ఆన్సర్ డి. వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కేను ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషనరీ మూవ్మెంట్గా పిలుస్తామని చెప్తారు. సో మనకి ఇప్పుడు 13th క్వశ్చన్. చూద్దాం. 13th క్వశ్చన్ మనకు, ముస్లిం లీగు ప్రత్యక్ష చర్యకు పిలిపించినది. ముస్లిం లీగు క్వశ్చన్ మర్చిపోయినా, చూద్దాం. 11 ఇద్దాం. ముస్లిం లీగు ప్రత్యక్ష చర్య దినం జరిపినది. ఇంపార్టెంట్. మనకి ఇక్కడ 13వ క్వశ్చన్ అనుకుంటామండి. చూద్దాం. ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినంగా జరిపిన తేదీ అని చెప్పేసి మనకు క్వశ్చన్
ఫ్రేమ్ చేసినాం మనం. చూద్దాం మరి వీళ్ళు ఏ ఏ సంవత్సరంలో ఏ డెడికేషన్ అని చెప్పేసి మన క్వశ్చన్. ఓకేనా, ఏ సంవత్సరం ఏ డేటు? ఏ 1946 ఆగస్టు 15, బి 1946 ఆగస్ట్ 16, సి 1946 ఆగస్ట్ 17, డి ఏది కాదు. ముస్లిం లీగ్ ప్రత్యక్ష విధంగా జరిపిన తేదీ మన ఏదైనా మనకు క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. మనకి ఇక్కడ క్వశ్చన్ ఈజ్ 1946 ఆగస్టు 16. సో ఆన్సర్ వచ్చేసి బి. ముస్లిం లీగ్ ప్రత్యక్ష దినంగా జరుపుకున్నది మాత్రం 1946 ఆగస్టు 16. ఆన్సర్ బి. సో ఇక్కడ కేబినెట్ మిషన్ ప్లాన్ను ఇండియన్ గవర్నమెంట్ 1946 ఏర్పాటు చేస్తారు. ఈ కేబినెట్ మిషన్ ఏం చేస్తారంటే దేశ విభజనకు ఒప్పుకోదు, దేశ విభజనను ఒప్పుకోదు. సో అందుకు ఆగ్రహించిన ముస్లిం లీగ్ ఇండియాలో అంటే ముఖ్యంగా బెంగాల్లో చాలా జరిగి చాలా మంది చనిపోతారు. దీనికి ప్రధాన కారణం 1946లో వేసిన కేబినెట్ మిషన్ సిఫారసుల్లో దేశ విభజనను వీళ్ళు ఖండిస్తారు కాబట్టి, ఒప్పుకోరు కాబట్టి ముస్లిం లీగ్ ప్రత్యక్ష దినంగా 1946 ఆగస్టు 16 నాడు జరుపుతారు. దేశంలో వేలాది మంది చనిపోవడం జరుగుతుంది. ఇక మనకు ఇంకా క్వశ్చన్ 14 క్వశ్చన్ చూద్దాం. మహాత్మా గాంధీ నిర్వహించిన దండి ఉప్పు సత్యాగ్రహ యాత్రకు సహాయం చేసినది. మహాత్మా గాంధీ నిర్వహించిన దండి ఉప్పు సత్యాగ్రహ యాత్రకు సహాయం చేసిన వ్యక్తి ఎవరు? ఏ అంబికా బజాజ్, బి స్నేహ బజాజ్, సి అరుణ్ లాల్ బజాజ్, డి జమునాలాల్ బజాజ్. చాలా ఇంపార్టెంట్. 1930లో మహాత్మా గాంధీ అతిపెద్ద అయిన ఉప్పు సత్యాగ్రహ యాత్ర చేస్తాడు. ఓకేనా, మార్చ్ 12తో స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 6 నాడు చేరుతారు వాళ్ళు అక్కడికి. సో ఈ ఉప్పు సత్యాగ్రహ యాత్రకు ఆర్థిక సాయం చేసిన వ్యక్తి ఎవరని చెప్పేసి మనకు క్వశ్చన్ అడుగుతుంది అక్కడ. ఎక్రెడ్ జవాబ్ ఈస్ జమునాలాల్ బజాజ్. మహాత్మా గాంధీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహ యాత్రకు ఆర్థిక సాయం చేసిన వ్యక్తి జమునాలాల్ బజాజ్. సో ఆన్సర్ వచ్చేసి డి. చూద్దాం. ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు మనం. వైదర్ ఇండియా అనే గ్రంథాన్ని రాసిన ఉద్యమకారుడు ఎవరు? 15th క్వశ్చన్, వైదర్ ఇండియా. వైదర్ ఇండియా అనే గ్రంథాన్ని రాసినది ఎవరు? వైదర్ ఇండియా అనే గ్రంథం రాసింది ఎవరు? ఏ మహాత్మా గాంధీ, బి నెహ్రూ, సి పటేల్, డి నన్ ఆఫ్ అబౌవ్. చూద్దాం.
వేదర్ ఇండియా అనే గ్రంథం రాసింది మాత్రం పండిత్ జవహర్లాల్ నెహ్రూ. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. చూద్దాం 16 క్వశ్చన్. 16 క్వశ్చన్ చూద్దాం మనం. రాజ్యాంగ నిర్మాణ సమితి తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ నిర్మాణ సమితి తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? భారత రాజ్యాంగ నిర్మాణ సమితి తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? ఏ 1946 డిసెంబర్ 9th, బి 1946 డిసెంబర్ 10th, సి 1946 డిసెంబర్ 11th, డి ఏది కాదు. చూద్దాం. రాజ్యాంగ నిర్మాణ తొలి సమావేశం ఎప్పుడు జరిగిందనేది మన క్వశ్చన్. రాజ్యాంగ నిర్మాణ సమితి తొలి సమావేశం ఎప్పుడు జరిగిందనేది మన క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి భారత రాజ్యాంగ నిర్మాణ సమితి 1946 డిసెంబర్ 9th నాడు తొలి సమావేశం నిర్వహించారు. సో ఆన్సర్ వచ్చేసి ఏ. చూద్దాం 17 క్వశ్చన్ చూద్దాం. కొంచెం టఫ్ క్వశ్చన్ చూద్దాం. 17 సుభాష్ చంద్రబోస్ మరణంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. సో ఈ బోస్ మరణంపై నియమించిన కమిటీలను వరుస క్రమంలో అమర్చనేది మన క్వశ్చన్. టఫ్ క్వశ్చన్. 17 క్వశ్చన్. సుభాష్ చంద్రబోస్ మరణంపై నియమించిన కమిటీలను వరుస క్రమంలో అమర్చండి. సుభాష్ చంద్రబోస్ మరణంపై నియమించిన కమిటీలను వరుస క్రమంలో అమర్చని చెప్పేసి మనకు క్వశ్చన్ వచ్చింది. చూద్దాం. ఆన్సర్ చూద్దాం మనం. సుభాష్ చంద్రబోస్ మరణంపై మొత్తం 4 కమిటీలను వేయడం జరిగింది. ఓకేనా? ఫిగ్గెస్ కమిటీ, షావనాజ్ కమిటీ, కోస్లా కమిటీ, ముఖర్జీ కమిటీ. చూద్దాం. ఇవి వరుస క్రమం మనసాలి. ఏ కోస్లా కమిటీ, ఫిగ్గెస్ కమిటీ, షానవాజ్ కమిటీ, కోస్లా, ఫిగ్గెస్, షానవాజ్ కమిటీ, ఇదొక ముఖర్జీ కమిటీ. బి ఫిగ్గెస్, కోస్లా, షానవాజ్, ముఖర్జీ. మన కమిటీలు సి టోటల్ కమిటీలు అన్ని కమిటీలు మొత్తం అన్నీ ఉంటాయి. చూద్దాం. కోస్లా, ఫిగ్గెస్, షానవాజ్, కోస్లా, ముఖర్జీ. డి షానవాజ్,
కోస్లా ఫిగ్గెస్ ముఖర్జీ. చూద్దాం. సుభాష్ చంద్రబోస్ మరణంపై నియమించే కమిటీలో ఆర్డర్ ప్రకారం చెప్పేసి అడుగుతున్నాడు. ఎస్ వైజ్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ ఏ కమిటీ చూద్దాం. ఫస్ట్ మనకి ఫిగ్గెస్ కమిటీ బ్రిటిష్ గవర్నమెంట్ 46లో వేస్తుంది. 1946 ఫిగ్గెస్ కమిటీ. తర్వాత ఇండిపెండెంట్ తర్వాత షానవాజ్ కమిటీ. ఇది మనకు 1956. తర్వాత కోస్లా కమిటీ, ఇది 1970. తర్వాత ముఖర్జీ కమిషన్ 2005. ఇది ఆర్డర్ చూద్దాం. 46 ఫిగ్గెస్ రిపోర్టు 46, షానవాజ్ కమిటీ 56, కోస్లా కమిటీ 1970. అదేవిధంగా చివరిది ముఖర్జీ కమిషన్ 2005. ఇవి ఆర్డర్ ప్రకారం మనం చూసుకోలేండి. ఇది ఆర్డర్. చూద్దాం ఆర్డర్ వద్దాం ఏది ఉందో మరి. ఫిగ్గెస్ షానవాజ్ కోస్లా ముఖర్జీ. ఫిగ్గెస్ షానవాజ్ ఫిగ్గెస్ ఫస్ట్ చూసుకుందాం. ఫిగ్గెస్ ఇది ఉంది కానీ షానవాజ్ లేదు. సో ఇవి రెండు బి అండ్ సిలో చూద్దాం. తర్వాత షానవాజ్, ఇక్కడ షానవాజ్ ఉంది, ఇక్కడ షానవాజ్ లేదు. సో ఆన్సర్ వచ్చేసి సి. ఆన్సర్ సి. ఓకేనా. ఫిగ్గెస్ కమిషన్ 46, షానవాజ్ 56, కోస్టా 1970, ముఖర్జీ 2005. 46, 56, 70, 2005. సో ఆన్సర్ వచ్చేసి సి. సుభాష్ చంద్రబోస్ మరణంపై నియమించిన కమిటీలు వరుసక్రమం రాయని చెప్తే ఫిగ్గెస్, షానవాజ్, కోస్లా, ముఖర్జీ కమిషన్. ఈజీగా మీరు గుర్తుంచుకోవచ్చు. ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా లేదు ఇందులో. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ తాత్కాలిక గవర్నమెంట్ను ఎప్పుడు ఏర్పాటు చేస్తుంది. ఇది కూడా ఎగ్జామ్ వచ్చింది ఒకసారి. సుభాష్ చంద్రబోస్ తాత్కాలిక గవర్నమెంట్ను ఇతర సింగపూర్ ఏర్పాటు చేస్తారు. ఎప్పుడు ఏర్పాటు చేసిన క్వశ్చన్ మనకు. ఏ 1943 October 21st, బి 1943 October 22nd, సి 1943 October 23rd, డి ఏది కాదు. సుభాష్ చంద్రబోస్ తాత్కాలిక గవర్నమెంట్ను సింగపూర్ ఏర్పాటు చేస్తాడు. అది ఎప్పుడు మన క్వశ్చన్. అక్యూరేట్ ఆన్సర్ ఇస్ 1943 October 21st. 1943 October 21st. సో ఆన్సర్ వచ్చేసి ఏ. చూద్దాం 19th క్వశ్చన్. సింపుల్గానే మనకు కన్ఫ్యూజ్ అవుతాం. 19th క్వశ్చన్. ఆధునిక భారతదేశ నిర్మాత ఎవరు? ఆధునిక భారతదేశ నిర్మాత ఎవరు మన క్వశ్చన్. 19వ క్వశ్చన్. ఆధునిక భారతదేశ నిర్మాత ఎవరు? ఆధునిక భారతదేశ
నిర్మాత ఎవరు? ఏ సర్దార్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, బి నెహ్రూ, సి బోస్, డి ఎవరు కాదు. చూడండి మన క్వశ్చన్ వచ్చేసి ఆధునిక భారతదేశ నిర్మాత ఎవరని చెప్పేసి మనకు క్వశ్చన్ ఇచ్చింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆధునిక భారతదేశ నిర్మాత మాత్రం నెహ్రూ, పండిత్ నెహ్రూ. సో ఆన్సర్ వచ్చేసి బి. 20వ క్వశ్చన్ చూద్దాం. 20th క్వశ్చన్. రౌలట్ చిట్టా సమయంలో బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? రౌలట్ చిట్టా సమయంలో బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు మన క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగిండు ఎగ్జామ్స్లో. రౌలట్ చిట్టా సమయంలో బ్రిటిష్ వైస్రాయ్ మనకు క్వశ్చన్ అడిగింది ఇక్కడ మనకు చెమ్స్ఫర్డ్. ఆన్సర్ వచ్చేసి బి. అంటే ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేసిన ఉద్దేశమే రౌలట్ చట్టం. అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడిపోవడం ప్రారంభించారు కాబట్టి భారతదేశంలో ఎటువంటి విప్లవాత్మకమైన ఉద్యమాలను రావద్దని భావించి వాళ్ళు ముందస్తుగా రౌలట్ చట్టాన్ని ఏర్పాటు చేశారు. భారతీయులు ఆయుధాలు ధరించారని చెప్పేసి, అనుమతి లేకుండా విదేశీయానం చేయాలని చెప్పేసి అనేకమైన ఆంక్షలు విధించారు. సభలు సమావేశాలు నిర్వహించదని చెప్పేసి చాలా పెద్ద మొత్తంలో ఇండియాలో ఉన్న ప్రజలను అణచివేయడం ప్రారంభించారు. అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికులు బ్రిటిష్ వారి పక్షాన పాల్గొన్నారు. సో భారతీయుల యొక్క సైనికుల యొక్క వీరత్వాన్ని, వాళ్ళ యొక్క ధైర్యాన్ని చూసిన బ్రిటిష్ వారు ఇక భారతీయులను అనలుకోకపోతే వాళ్ళు కూడా ఈ స్వతంత్ర ఉద్యమం చేస్తారని భావించారు. సో అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న భారతీయుల యొక్క శక్తి సామర్థ్యాలకు భయపడ్డ బ్రిటిష్ వారు ఇండియాలో కూడా విప్లవం వస్తే వాళ్ళను ఎదిరించడం అసాధ్యమని భావించిన బ్రిటిష్ వారు ఈ రౌలట్ చట్టాన్ని ఇండియాలో ప్రవేశపెట్టారు. దీన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి రౌలట్ అనే పేరు మీద రౌలట్ చట్టం వచ్చింది. ఇండియాలో ఎటువంటి ఎవరినైనా కానీ అకారణంగా అరెస్ట్ చేయొచ్చు, భారతీయులు ఆయుధాలు ధరించాలని చెప్పేసి, కనీసం గుర్రం స్వారీ కూడా చేయరని చెప్పేసి అనేకమైన ఆంక్షలు విధించారు. సభలు సమావేశాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పేసి, హర్తాళ్ళు సమ్మెలు మొత్తం చేయొద్దని చెప్పేసి ఈ చట్టంలో ముఖ్యమైన అంశాలు. సో ఈ చట్టానికి వ్యతిరేకంగా అనేకమైన ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమంలో భాగమే జలియన్ వాలాబాగ్ ఉద్యమం. సో ఇలాంటి రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వైస్రాయ్ చెమ్స్ఫర్డ్. ఓకే, సో ఇది ఆన్సర్. ఆన్సర్ బి. చూద్దాం 21st. ఇది 21st చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. రాజ్యాంగ సభకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రాష్ట్రం నుంచి ఎన్నికయ్యాడు?
లేదా ఏ ప్రాంతం నుంచి అన్నా రాష్ట్రాలు అవన్నీ లేకుండే. ఇది హైలైట్ ఏమంటే భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్కు వాళ్ళ సొంత రాష్ట్రం బొంబాయి నుంచి కూడా ప్రాతినిధ్యం దక్కలేదు. దేశంలో చాలా ప్రాంతాల నుంచి చాలామంది మేధావులు ఎంపికైనప్పటికీ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కూడా ఈ బొంబాయి ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం లభించలేదు. సో రాజ్యాంగం రచించిన మన క్వశ్చన్ ఏమంటే ఈ రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ప్రాంతం నుంచి మనకు రాజ్యాంగ సభకు ఎన్నికయ్యాడు అనేది మన క్వశ్చన్. చూద్దాం ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పేసి. ఏ పశ్చిమ బెంగాల్, బి మధ్యప్రదేశ్ లేదా సెంట్రల్ ప్రావిన్స్ అంటారు. సి పై రెండు, డి ఏది కాదు. రాజ్యాంగ సభకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ప్రాంతం నుంచి ఎన్నికయ్యాడు అనేది మన క్వశ్చన్. రాజ్యాంగ సభకు మనకు ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ ప్రాంతం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించాడు. ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చి రావచ్చు పశ్చిమ బెంగాల్ ప్రాంతం. సో ఆన్సర్ వచ్చేసి ఏ, రాజ్యాంగ సభకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పశ్చిమ బెంగాల్ ప్రాంతం నుంచి ఎన్నికయ్యాడు. ఆన్సర్ ఏ. చూద్దాం 22nd క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా ఇంపార్టెంట్. 22nd, భారతరత్న పొందిన తొలి విదేశీయుడు ఎవరు? భారతరత్న అవార్డును పొందిన తొలి విదేశీయుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్, వచ్చి రావచ్చు. భారతరత్న అవార్డును పొందిన తొలి విదేశీయుడు అని చెప్పేసి మనకు ఆన్సర్ ఏదని అడుగుతున్నాడు. ఏ నెల్సన్ మండేలా, బి మదర్ తెరిస్సా, సి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, డి ఎవరు కాదు. చాలా ముఖ్యమైన క్వశ్చన్. భారతరత్న అవార్డు పొందిన తొలి విదేశీయుడు ఎవరని చెప్పేసి మనకు క్వశ్చన్ ఇచ్చిండు. అయితే ఇతనికి 1987లో ఇండియన్ గవర్నమెంట్ ఇతనికి ఇస్తుంది, 1987లో. సో ఆన్సర్ వచ్చేసి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఇతన్ని సరిహద్దు గాంధీగా పిలుస్తాము. భారతదేశ స్వతంత్రోద్యమం కోసం ఖుదాయే ఖిద్మత్ గార్ అనే ఒక సంఘాన్ని స్థాపించి ఇండియన్ ఇండిపెండెన్స్కు ఎనలేని సేవ చేస్తాడు. సో ఇతడు పాకిస్తాన్ వాసి కాబట్టి మొట్టమొదటిసారిగా భారతరత్న అవార్డును ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గెలుచుకున్నాడు 1987లో. ఇతనికి సరిహద్దు గాంధీ అని పేరు ఉంటుంది. 1987లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భారతరత్న అవార్డు గెలుచుకున్నాడు. సో ఇది మనకు ఆన్సర్ ఈజ్ సి. ఇంపార్టెంట్. చూద్దాం 23rd క్వశ్చన్ చూద్దాం.
చాలా ప్రముఖమైన గ్రంథాలు నేను చెప్పేటి. రైజ్ ఆఫ్ మరాఠా చూద్దాం. రైజ్ ఆఫ్ మరాఠా అనే గ్రంథాన్ని రాసిన ఉద్యమకారుడు ఎవరు? 23rd రైజ్ ఆఫ్ మరాఠాస్ అనే గ్రంథాన్ని రాసినది. చాలా ఇంపార్టెంట్. రైజ్ ఆఫ్ మరాఠా అనే గ్రంథాన్ని రాసిన ఉద్యమకారుడు ఎవరని చెప్తున్నారు? ఏ బాల గంగాధర్ తిలక్, బి ఎంజి రానడే, మహాగోవింద రానడే. ఎంజి అంటే సి గోపాలకృష్ణ గోఖలే, డి ఎవరు కాదు. చూద్దాం. రైజ్ ఆఫ్ మరాఠా అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. సో చూద్దాం మరి ఎవరు. రైజ్ ఆఫ్ మరాఠా గ్రంథాన్ని రాసిన వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే కాదు. ఓకేనా, మనకు ఆన్సర్ వచ్చేసి మహాగోవింద రానడే. మహాగోవింద రానడే అనే ఉద్యమకారుడు మొట్టమొదటిసారిగా రైజ్ ఆఫ్ మరాఠా అనే గ్రంథాన్ని రాశాడు. సో ఆన్సర్ వచ్చేసి బి. ఈ రైజ్ ఆఫ్ మరాఠాతో పాటు ఇతడు ఇంకొక ముఖ్యమైన గ్రంథం రాసిండు, ఎస్ఎస్ ఆన్ ఇండియన్ ఎకానమీ. గ్రంథం ఎస్ఎస్ ఆన్ ఇండియన్ ఎకానమీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గ్రంథమే. రైజ్ ఆఫ్ మరాఠాతో పాటు ది ఎస్ఎస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ గ్రంథాన్ని రాసింది మహాగోవింద రానడే. చూద్దాం 24th క్వశ్చన్. ఇంకోటి 24th క్వశ్చన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్. ఈ సిపాయి తిరుగుబాటు కాలంలో మనకు ఈ సిపాయిలు, ఇండియన్ సిపాయిలతో పాటు, ఇండియన్ జమీందారుతో పాటు, ఇండియన్ ఉద్యమకారులతో పాటు చాలామంది వ్యక్తులు బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేసి వాళ్ళకు సపోర్ట్ చేసిండు. అలా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరని చెప్పేసి మన క్వశ్చన్. సిపాయిల తిరుగుబాటుకు సాయం చేసింది ఎవరని చెప్పేసి మన క్వశ్చన్. చూద్దాం. పెద్ద ఉంది కాబట్టి మనం రఫ్ చేద్దాం. 24th క్వశ్చన్. సిపాయిల తిరుగుబాటుకు సిపాయి తిరుగుబాటులో బ్రిటిష్ వారికి సహాయం చేసింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఆ రోజుల్లో ఇండియన్స్కు ద్రోహం చేయబడింది ఏ విధంగా చెప్తారు చూడండి. ఎవరెవరు సహాయం చేసి చెప్పేసి మనకు క్వశ్చన్. సో ద ఆన్సర్ మనం ఫ్రేమ్ చేద్దాం, ఎట్లుంటుందో చూద్దాం. ఏ అఫ్జలుద్దౌలా, బి అఫ్జలుద్దౌలాతో పాటు మనకు వేరు చేసిన వాళ్ళు ఆర్డర్ మార్చుతాం మనం. భోపాల్ బేగం, సిపాయి తిరుగుబాటుకు బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేసింది. గులాబ్ సింగ్, జంగ్ బహదూర్. బట్ ఈ ఆప్షన్ తీసుకుందాం మన కోసమే. మన
పై వారందరూ. చూద్దాం, పిక్చర్ చేద్దాం. చూద్దాం. 1857 సిపాయిల తిరుగుబాటుకు సాయం చేసిన ఇండియన్స్ ఎవరని చెప్పేసి మనకు అడుగుతున్నాడు ఇక్కడ. ఫస్ట్ అబ్దుల్ ఉద్దౌల్లా. ఆన్సర్ వచ్చేసి పై అన్ని. ఆన్సర్ మనకు ఈ వస్తుంది ఇక్కడ, మన సౌలభ్యం కోసం పెట్టుకున్నాం ఆన్సర్ ఈ పైవన్నీ. ఫస్ట్ అబ్దుల్ ఉద్దౌల్లా చూసుకుందాం. ఇతను నిజాం నవాబు. నిజాం నవాబ్ ఇతడు సిపాయి తిరుగుబాటులో పెద్ద మొత్తంలో ఇండియన్స్ వ్యతిరేకంగా బ్రిటిష్ వరకు ఆర్మీ ఇస్తాడు. ప్లస్ అదేవిధంగా మనకు తెలియజేస్తారంటే వాళ్ళకు కావలసిన రవాణా సౌకర్యాలతో పాటు వెహికల్స్, ఫుడ్ అరేంజ్ చేస్తాడు. సో ఇతనికి ఇలా సహాయం చేసినందుకు స్టార్ ఆఫ్ ఇండియా అని బిరుదిస్తాడు. సిపాయి తిరుగుబాటులో నిజాం నవాబు బ్రిటిష్ వారికి సహాయం చేయడం వల్ల స్టార్ ఆఫ్ ఇండియా అని బిరుదు ఇస్తారు నిజాం నవాబు. ఇక రెండవది భోపాల్ బేగం. భోపాల్ ప్రాంతం, మధ్యప్రదేశ్ ప్రాంతం పాలిస్తున్న భోపాల్ బేగం కూడా బ్రిటిష్ వారికి సహాయం చేస్తుంది. ఈమె భోపాల్ ప్రాంతం, మధ్యప్రదేశ్ ఏరియా. ఇక మూడవది గులాబ్ సింగ్ కాశ్మీర్ నవాబు. ఇక జంగ్ బహదూర్ నేపాల్ నవాబు, నేపాల్ రాజు. సో ఆన్సర్ పై వారందరూ. చూడండి ఎంత ద్రోహం ఆ రోజులలో. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇండియన్స్ పెద్ద మొత్తంలో ఉద్యమం చేయగలుగుతారు. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతితో పాటు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన రాజ్య సంఘర్ష సిద్ధాంతానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద విప్లవం వస్తుంది. ఆ విప్లవమే సిపాయి తిరుగుబాటు 1857 వస్తుంది. కానీ ఇక్కడున్న కొందరు పాలకులు బ్రిటిష్ వారికి సాయం చేస్తూ వాళ్ళకి ఆహారాన్ని, సైన్యాన్ని, మిలిటరీని, లేదా వెహికల్స్ను ప్లానింగ్ చేయడంలో, సో వాళ్ళకు అంటే కొన్ని ముఖ్యమైన సమాచారాలు సేకరించి ఇచ్చేవారు వాళ్ళకి. అంటే ఉద్యమకారులు ఎక్కడ దాక్కున్నారు, ఉద్యమకారుల కార్యాచరణ ఏమిటనే విషయాన్ని, ఈ సిపాయిల తిరుగుబాటు చేస్తున్న ఉద్యమకారుల గురించి అతి గుప్తమైన సమాచారాన్ని ఈ రాజులు బ్రిటిష్ వారి ఆర్మీకి చేరవేయడం జరిగింది. సో ఇండియన్స్ పార్టిసిపేషన్ మొట్టమొదటి సిపాయి తిరుగుబాటులో మన ఓటమికి ప్రధాన కారణం ఇవి స్వదేశంలో ఉన్న రాజులు అనుభవించిన తీరని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అతి ముఖ్యమైన రహస్యాలను వీరి నుంచి సేకరించి వాళ్ళు బ్రిటిష్ వారికి అందజేస్తుండే. సో ఇటువంటి గత్యంతరైన పరిస్థితులనే మన ఇండియన్స్ మొట్టమొదటిసారిగా ఉద్యమం చేసినప్పటికీ, సిపాయిలు తిరుగుబాటు చేసినప్పటికీ మనం వాళ్ళ చేతిలో ఓడిపోవడం జరిగింది అనేది సత్యం. చూద్దాం మరి ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి పై వారని చెప్పినాం. అఫ్జలుద్దౌలా, నిజాం నవాబు బ్రిటిష్ వారికి సహాయం చేసింది కాబట్టి స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు ఇవ్వడం జరిగింది. రెండవది భోపాల్ బేగం, ఈ మధ్యప్రదేశ్ పాలిస్తున్న భోపాల్ బేగం కూడా బ్రిటిష్ వారికి సహాయం చేసింది. ఈ మూడో వ్యక్తి గులాబ్ సింగ్, మన కాశ్మీర్ పాలించే నవాబు, కాశ్మీర్ రాజు గులాబ్ సింగ్ మనకు బ్రిటిష్ వారికి సహాయం చేసిండు. అదేవిధంగా జంగ్ బహదూర్ అనే నేపాల్ రాజు కూడా బ్రిటిష్ వారికి సహాయం చేయడం జరిగింది. సో స్వదేశంలో ఉన్న రాజులు బ్రిటిష్ వారికి పెద్ద మొత్తంలో సహాయం చేయడం వల్ల 1857 విప్లవం అనేది మొత్తం కనబడకుండా పోయింది. ఎన్నోది అయిపోయింది? 25th క్వశ్చన్. ఈరోజు లాస్ట్ క్వశ్చన్ మనకు చూద్దాం. 25వ క్వశ్చన్, 25th క్వశ్చన్. చూద్దాం 25th క్వశ్చన్.
మహాత్మా గాంధీ నిర్వహించిన ఉద్యమాలను వరుస క్రమంలో అమర్చండి. ఓకేనా మన క్వశ్చన్ 25th క్వశ్చన్, మహాత్మా గాంధీ నిర్వహించిన ఉద్యమాలను వరుస క్రమంలో అమర్చండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సో మనకు మహాత్మా గాంధీ నిర్వహించిన ఉద్యమాలను వరుస క్రమంలో అమర్చని చెప్పేసి మనకు క్వశ్చన్ వచ్చింది. సో చూసుకుందాం మనం. సహాయ నిరాకరణ ఉద్యమం, ఓకే, దండి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం. చూద్దాం. 20, 30, 42. దండి ఉప్పు సత్యాగ్రహం 1930, క్విట్ ఇండియా 1942, సహాయ నిరాకరణ 1920. క్విట్ ఇండియా 1942, దండి ఉప్పు సత్యాగ్రహం 1930, సహాయ నిరాకరణ 1928. సో ఆన్సర్ వచ్చేసి వరుస కాబట్టి మనకు 1920, 1930, 1942. సో ఆన్సర్ వచ్చేసి ఏ వరుస క్రమంలో. Dear students, thank you very much. Thank you for watching.